చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ సమావేశంలో అధికారుల తీరుతో టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. తూతూ మంత్రంగా ఉపాధి హామీ సామాజిక తనిఖీ చేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. అసలు కూలీలు లేకుండానే ఎలా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. సామాజిక తనిఖీని టీడీపీ నేతలు బహిష్కరించారు. కోట్లాది రూపాయల అవకతవకలు చేసిన ఉపాధి హామీ సిబ్బందిని కాపాడటానికి ప్రయత్నం జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా మండల పరిధిలో ఉద్యాన పంటల సాగుకు వెచ్చించిన నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు మండలంలో చర్చ జరుగుతుంది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు కూడా కాకపోతే తనిఖీ న్యాయంగా చేయండి అని చెప్తా ఉన్నాను. ఆడిట్ చేయాలి, విలేజ్ లో చేయాలి, ఆఫీసులో కూర్చొని కాదు ఆడిట్ చేయాలి. తెలుసు కదా. నేను చెప్పేది కూడా వినండి. తప్పు చేసినప్పుడు ఏపీఓని సస్పెండ్ చేస్తారు, ఎంపీడీఓ పైన చార్జెస్ మిమ్మల్ని కూడా సస్పెండ్ చేయాలా. ఇట్లా తనిఖీ కూడా చేస్తారు. సామాజిక తనిఖీలు లొసుగులు ఉన్నాయి, సర్దుబాట్లు ఉన్నాయని ఈనాడులో బ్యానర్ ఐటమ్ లో డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో వార్త వచ్చింది. ఈ వార్త వినండి సార్, ఇప్పుడు దాని మా అప్పీల్ కూడా మీరు స్వీకరించండి. మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా చెప్తాను కదా, సోషల్ ఆడిట్ అంటే మాకు క్లియర్